గుడ్ మార్నింగ్ సార్. చేతులు కట్టుకుని నిలబడాలమ్మా. అలాగే సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? కావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వస్తావని అనుకున్నా. సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. मूवी ऐसे लग रहा है कि अयोध्या में राम जी के आने से पहले पहले पंजाब में हनुमान जी आए. ऊपर बता नहीं सकते. जय श्री राम. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా. త్రివిక్రమ్ గారు కనబడితే బయట ధన్యాలనిపిస్తుంది. నచ్చలేదండి, బాలేదు. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది. కుర్చీ మాడతా పెడతారు తప్ప ఏం లేదు. లేదు గురూజీ, మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురూజీ పని అయిపోయిందంటే మనం అనలేము. అది ఆయన మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ అల్లు అర్జున్ తో ఉందనుకుంటు కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హనుమాన్ టైటిల్ కార్డ్ పడినప్పటి నుంచి మూవీ చాలా బాగుంది. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఓం రావుతో ప్రభాస్ ఫ్యాన్స్ కనిపించింది అనుకో, ఓం రావు మళ్ళీ పోతాడు. వద్దు, ఈడైతే లాయర్ లాగా ఈడైపోయి చెప్తాడు. నేనైతే జడ్జి లాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. ఎలా తీసాడు తెలుసా? బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఓం రావు. నాకు ఈ బంపర్ ఆఫర్ రా. బాలీవుడ్ ఓం రావు ఎక్కడున్నావు? ఓం రావు కమ్ టు మై క్యాబిన్. కంపేర్ చేయను కానీ ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే గుంటూరు కారంకి ఖచ్చితంగా లాసే. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ప్రాబ్లం ఎవరికి కాదు, ప్రాబ్లం గుంటూరు కారంకి. ఇప్పుడు ప్రాబ్లం ఒకవేళ సినిమా హిట్ అయింది అనుకో, దిల్ రాజు ఇంకా నిజంగా గోవిందా గోవిందా. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందన్న. ఓం రైత్ అయితే కంపల్సరీ చూడాలి. పక్కా. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. తలుపులేసేయండి. రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్